రేపు ఖమ్మంలో టీ కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ అనేది నిర్వహిస్తున్నారు. ఈ జనగర్జన సభకు దాదాపు 2 లక్షల 3 లక్షల మంది జన సమీకరణకైతే ప్రతినిధులు ఏర్పాట్లయితే చేస్తా ఉన్నారు. సో అక్కడ ఎలా జరుగుతుంది, ఖమ్మం సభ నిర్వహించేటప్పుడు ఎలాంటి షరతులు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది, ఎలాంటి వసతులు కల్పించింది అని మనం మాట్లాడుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, ఖమ్మం సభకు టీ కాంగ్రెస్ నిర్వహిస్తుంది. ఈ సభకు తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి షరతులు విధించింది? వరుణ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ జన గర్జన సభ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. ఇది వేదికగా కానుంది. రేపు ఈ సభకి ముఖ్య అతిథిగా ఏఐసిసి నుంచి అంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ముఖ్యంగా బట్టి విక్రమార్క పాదయాత్ర పీపుల్స్ మార్చ్ ఏదైతే ఉందో దాని ముగింపు సభ కూడా ఉంది. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కూడా ఈ సభలోనే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సభనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్ననే సన్నాహక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి నిన్న సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆ సభలో పార్టీ సీనియర్లు విహెచ్ షబీర్ అలీ తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. సో రేపు సభ ఎట్లా నిర్వహించాలి, సో సభ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండాలి అండ్ సభ ఏర్పాట్లు, సో ఇవన్నీ కూడా నేను పరిశీలించడం జరిగింది. అదే విధంగా ఈ సభకి దాదాపు 5 లక్షల మందిని కూడా తరలింపుగా చూస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో నుండి కాకుండా ఈ జిల్లాకు ఆనుకుని ఉన్న జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో వరంగల్ నుండి కానీ నల్గొండ నుండి కానీ కూడా ఆ ప్రజలను తరలించడానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి బాధ్యతలను అయితే డిసిసి అధ్యక్షులకు అప్పగింది. డిసిసి అధ్యక్షులు, మండలాధ్యక్షులు మొత్తం వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఇప్పటికే సంబంధించిన కార్యాచరణ కూడా సంబంధించి జన సమీకరణ చేయడానికి ఆ ప్రభుత్వాన్ని కూడా దాదాపు బస్సు కోరడం జరిగింది. దాదాపు 1500 బస్సులు కూడా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరడం జరిగింది. అయితే అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వాళ్ళు ఆ బస్సులు అందుబాటులో లేవని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా సభను సక్సెస్ చేసి తీరుతామని చెప్పారు. సో ఒకవేళ ఆ బస్సు లేకుంటే వేరే ఆల్టర్నేట్ రావాలి, వేరే వెహికల్స్ కూడా లేకుంటే కాలినడకన రావాలి, కాలినడకన వస్తుంటే కూడా ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళ తొక్కుకుంటూ కూడా సభకు రావాలని చెప్పి కూడా సో చెప్పారంటే. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకుందాం మనం చెప్పొచ్చు. అలాగే రేపు ఈ సభలో బట్టి విక్రమార్కను ఏదైతే పదయాత్ర ముగింపు ఉందో ఆయనను కూడా రాహుల్ గాంధీ సన్మానించే అవకాశం ఉంది. ఆయనను ఇక్కడ స్టేజ్ మీద సన్మానించనున్నారు. మనం చూసుకోవచ్చు, కర్ణాటక ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ అయితే పెరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే ఖచ్చితంగా నెక్స్ట్ అధికారంలోకి రాకపోతున్నాము. కర్ణాటకలో అయితే ఏ విధంగా మేము అధికారంలోకి వచ్చామో సో ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా సంబంధించి అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో మనం ఇక్కడ విజువల్స్ చూస్తూ దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతాయి. రేపు సాయంత్రం ఈ సభ జరిగే ఉంది. దీనికి ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ఎస్ఆర్ గార్డెన్ పక్కన ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఆ స్థలంలో ఈ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఖాళీ ప్రదేశం దాదాపు 100 ఎకరాల పైగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ 100 ఎకరాలలో ఒక భారీ బహిరంగ సభకైతే ప్లాన్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా సో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా వీళ్ళందరి రాష్ట్ర నాయకులు కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. వాళ్ళందరి నేతృత్వంలో ఈ ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. సో మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ. సో అక్కడ కూర్చోడానికి సీటింగ్ అవి కూడా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. కటౌట్లు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఖమ్మం వ్యాప్తంగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనం ఖమ్మంలో ప్రతి రోడ్డు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు అయితే సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, సో బట్టి విక్రమార్క గాని, రాహుల్ గాంధీ కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా సో ఫ్లెక్సీలు రోడ్డుకి ఇరువైపులా కటౌట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ సభను కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. రేవంత్ రెడ్డి మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఛాలెంజ్ విసరడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే జరిగిందో ఖమ్మంలో దానికి ఎంతమంది జనం వచ్చారో అంతకంటే ఎక్కువ మంది జనం కూడా తీసుకొస్తామని చెప్పి కూడా సో ఇప్పటికే వాళ్ళైతే ఛాలెంజ్ చేశారు. దానికి సంబంధించినట్టుగానే దానికి తగినట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి కూడా సో జనాలను సమీకరించాలని చెప్పి ఇప్పుడే ఏర్పాట్లు అయితే ఆల్రెడీ జరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ఒకవైపు కసరత్తు జరుగుతా ఉంది. మరోవైపు అంటే అయితే పాదయాత్ర చేశారో ఆయన పాదయాత్ర ప్రజలు ఇప్పుడు ప్రజల నుండి ఏవైతే కానీ ఏవైతే కంప్లైంట్ కానీ సంబంధించినటువంటి నడుస్తున్న పాలన
కార్యక్రమంలో విధమైన ఇబ్బందులు పడవు. సో ఇవన్నీ సంబంధించి అయితే ఆయన అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ఇదివరకు మనం చూసుకోవచ్చు డిక్లేర్ అంటే ఇప్పటికే వరంగల్ లో రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మన చూసుకున్నట్టయితే యూత్ డిక్లరేషన్ ఇచ్చింది. సో అలాగే ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క గారు ఏదైతే పాదయాత్ర చేయడం జరిగింది, పాదయాత్రలో వచ్చిన వినతులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇక్కడ సో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నారు, ఏమి ఇబ్బందులు పడుతున్నారు, సో వీటి అన్నిటికీ సంబంధించి ఒక హామీలు అయితే ఇవ్వడం జరిగింది, ఇవ్వడం జరగబోతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేత ఈ హామీలు కూడా చెప్పించబోతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ సభకు మాత్రము సో అత్యంత ప్రతిష్టాత్మకున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సభలో చేరుతా ఉన్నారు. మరోవైపు జూపల్లి కూడా ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే వీళ్ళు కూడా ఈ సభకు జనాల్ని తరలించడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. అంటే ఒకవైపు ఇద్దరు పెద్ద నాయకులు చేరుతా ఉన్నారు పార్టీలో, మరోవైపు ఆల్రెడీ ఇక్కడ భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు ఉంది. సో ఆ రాష్ట్ర పిసిసి కూడా సో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ సభకు భారీ జనాల్ని సమీకరించాలని చూస్తా ఉన్నారు. సో మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ స్టేజ్ దగ్గర కూడా సో ఒక భారీ స్క్రీన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఈ స్క్రీన్ పక్కన ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ స్టేజ్ కి లెఫ్ట్ వైపు అంటే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాంస్కృతిక కార్యక్రమాలకు పక్కన స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ కోసం విస్తృతంగా ఇక్కడ కూడా ఉంది. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే సభకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, సో భోజన సాయం కూడా చేస్తానని చెప్తా ఉన్నారు. మంచినీళ్లు, మజ్జిగ సదుపాయం కూడా చేస్తానని చెప్తా ఉన్నారు. సో సభకు వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి, గత 2 రోజులుగా కూడా ఉన్నాయి. సో ఈ ఏర్పాట్లని రేపటికల్లా ఇవి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ రేపు సాయంత్రం 4 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. సో గన్నవరం ఎయిర్పోర్ట్ కల్లా అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం రానున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సభకు అవకాశం ఉంది. సో ఇది ఇక్కడ చూస్తున్నాము మనము ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ సభను తీసుకుందో దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండే రెడ్డితే రాజు చూసుకున్నట్లయితే జాతీయ నాయకత్వంగా కింద రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్ గా పాల్గొంటున్నారని అయితే తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇంకా ఎవరెవరు నేతలు పాల్గొంటున్నారు? హలో, ఆడియో వినిపించట్లేదు, వరుణ్ ఒకసారి రిపీట్ చేయండి. హలో రైట్, రాజు చూసుకున్నట్లయితే ఆడియో కట్ అయింది, సారీ. రాజు చూసుకున్నట్లయితే చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీ పాల్గొంటున్నట్టయితే మనకు తెలుస్తోంది. ముఖ్యంగా సో రాహుల్ గాంధీ కాక మిగిలిన నాయకులు రాష్ట్ర నాయకత్వంలో ఎవరెవరు ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం ఉంది? ముఖ్యంగా పిసిసిలో ఎవరైతే ఉన్నారో కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రాథమికంగా అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కూడా పాల్గొనున్నారు. సో వీళ్ళతో పాటు పిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పాటు పిసిసి ఉపాధ్యక్షులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాకపోతే స్టేజ్ పైన ఎవరెవరు ఉంటారని చెప్పి కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. సో అంటే వెనకాల సీట్ లో ఎవరెవరు కూర్చుంటారని చెప్పి ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా రాలేదు. సో ఈ రోజు సాయంకాలం అయితే స్టేజ్ పైన ఎవరెవరు కూర్చుంటారని చెప్పి ఫైనల్ అయితే రానుంది. సో ఏది ఏమైనప్పటికీ సో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నారు. సో పార్టీలో రాయబోతున్నారు కూడా. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే మా లక్ష్యం అని చెప్తా ఉన్నారు. సో అదే లక్ష్యం చెప్తున్నారు. ఆ ఏకైక లక్ష్యంతో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాము. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే మేము బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తాము. రాష్ట్రంలో ఏదైతే పరిపాలన సాగిస్తున్నారో, రాక్షస పాలన సాగిస్తున్నారో, సో దాన్ని అంతమొందిస్తామని మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభకు బస్సులు ఏవైతే అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కావాలని సభ జనాలను రాకుండా అడ్డుకుంటారు. సో దీనికి సంబంధించి ఒంటికన్ను రాక్షసుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా సో కాంగ్రెస్ పార్టీని సో ఎదగకుండా చేస్తున్నారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ సో ఈ సభను అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు అయితే వాళ్ళందరికీ ఒక వచ్చింది. సో దానితో
పాటు అంత నిర్వహించినటువంటి ఉన్నాయి ఆర్టికల్ ప్లస్ కర్ణాటక ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పాజిటివ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రాబోయే నెలలు చాలా క్రుషియల్ ఇవి. ఈ నెలల్లో ఖచ్చితంగా ఎవరు వచ్చిన పార్టీలోకి ఉంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా హైకమాండ్ ఇచ్చింది పేరుతో ఎవరైతే పార్టీని వీడారో సో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరూ ఏదైనా కారణాల వల్ల పార్టీని వీడినప్పటికీ సో ఇప్పటికీ మళ్ళీ గర్వాపసి పేరుతో మళ్ళీ వచ్చినా కూడా పార్టీ మేము ఆహ్వానిస్తామని చెప్పే వైపు రేవంత్ రెడ్డి కూడా ఇదివరకే ప్రకటన చేసి ఉన్నాడు. సో పార్టీలోకి ఎవరైనా వస్తానంటే తిరిగి వస్తానంటే నేను ఒక 10 మెట్లు దిగడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆయన ప్రకటించిన విషయం మనకి అందరికీ తెలిసిందే. అయితే దీన్ని బట్టి మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా సో వదులుకోవడం లేదు. సో మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అధికార పార్టీ గత 21 రోజులుగా దశాబ్ది ఉత్సవాలు ఏవైతే నిర్వహించిందో వాటి ఈ డిక్లరేషన్ పేరుతో గానీ ఈ బహిరంగ సభలతో గానీ ముందుకెళ్తుంది. మరోవైపు చేరికలు అంటే ఫస్ట్ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారంటే ఆల్టర్నేట్ వాళ్ళకి ఏం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది అని చెప్పి కూడా పలువురు విశ్లేషకులు అయితే విశ్లేషిస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరిగింది అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత సో ఆ గ్రాఫ్ పెరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి సో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ మేము చేస్తా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. పిసిసిలు కానీ సో ఇందులో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు కానీ అధికార ప్రతినిధులు కానీ పిసిసి చీఫ్ కానీ మరోవైపు ఎవరైతే సిఎల్పి నేత బట్టి విక్రమారో ఆయన మరొక వైపు ఆయన కూడా సో ఏదైతే పాదయాత్ర చేశారో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడానికి మాకు సహకరించాయని చెప్తా ఉన్నారు. సో ఈ గ్రాఫ్ ఇట్లానే దీన్ని ఈ విధంగానే ఎలక్షన్ వరకు తీసుకెళ్లాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అయితే ఓడిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. గత అంటే 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనే చీడ పట్టింది అని చెప్పి అది కూడా సో రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇవన్నిటిని మనం చూసినట్టయితే ఒకటే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ సభను ఏ విధంగా రైటే రాజు చూసుకున్నట్లయితే బట్టి పొంగులేటి నేతల మధ్య విభేదాలు రేపటితో అంటే జూలై 2న రేపు జరగబోయే జాతీయ సభలో చెక్ పెట్టే అవకాశం ఉందా? అవును వరుణ్, అయితే పొంగులేటి ఒకవైపు బట్టి అయితే వీళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో ఆ అనుచరుల మధ్య అంటే ఇట్లా గొడవలు ఉన్నాయి, లేదంటే ఇట్లా ఒకరొకరు ఇట్లా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి మధ్యలో. ఎందుకంటే ఒకవైపు బట్టి ఈ పాదయాత్రతో రాష్ట్ర స్థాయి నాయకులు సో ఈ ముగింపు సభను సో సో ఒకటేసారి రాష్ట్రం లెవెల్లో అందరికి హైలైట్ కాకుండా ఉండడానికి ఈ సభను ఏర్పాటు చేశారని ఒక వర్గం సో అయితే ఆరోపిస్తాం. మరోవైపు ఆ పొంగులేటి అనుచరులు కూడా కొందరు చెప్తా ఉన్నారు, మాకు ఎంతమందిని తీసుకొచ్చాము, మా సీనన్న బలం తెలియాలంటే ప్రత్యేకంగా సభ నిర్వహించి ఉండాల్సింది, కానీ ఇప్పుడు బట్టి ఒక సభలో నిర్వహిస్తున్నారని చెప్పడం జరిగింది. దీనికి ఆల్రెడీ ఇంతకు ముందుకే ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ కూడా సో 2 సార్లు సమయం ఇవ్వడం అయితే ఒకటేసారి ఇవ్వడం కష్టమవుతుంది, ఒకటేసారి చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మన పార్టీలో ఇప్పటికే సమన్వయం అందరం కలిసిపోయామని చెప్తున్నాము. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మన మధ్యలో విభేదం ఏం కూడదని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మొత్తం అందరు చర్చించుకోవడం జరిగింది. కాకపోతే లెవెల్లో కొద్ది మంది కార్యకర్తలు వాళ్ళ ఈ గ్రూప్ తగాదాలో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే పైకి అయితే కనిపిస్తున్నప్పటికీ అందరూ కలిసికట్టుగానే సో ఈ సభ కోసం అయితే కృషి చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది వారు. ఇంకొక వైపు ఏం చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే మేము కొనసాగిస్తాము, ఈ గ్రాఫ్ ని ఇలాగే కొనసాగిస్తాము. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి సోనియా గాంధీ జన్మదినం కానుకగా రాష్ట్రాన్ని అందిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు వారు.